హలో ఛాంపియన్. ఇది మా నాన్న. లాస్ట్ టైం నేను ధైర్యంగా చూసింది 66 అడుగుల పిచ్ మీద నీ చేతిలో 3 అడుగుల బ్యాట్. ఇన్ని రోజుల నా కెరియర్లో ఒక్కళ్ళని కూడా చూడలేదు. ఈజ్ డిఫరెంట్. నాన్న నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? మీరు చెప్పిందే కరెక్ట్ సార్. నేను ఈ రోప్ లోపల తప్ప బయట బతకలేదు. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. రేపు నాని గడ్ బర్త్డే చేసి కొని మన అడిగాడు. నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా సంపాదించే పెళ్ళం లేదు. అర్జున్ 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 ఊరంతా తిరిగినా ఇంటికే కదా వస్తాం. ఇది కూడా అంతే. నేను ఆ ఇల్లు ఖాళీ చేసి 10 సంవత్సరాలు అయింది సార్. ఖాళీ చేయలేదు అర్జున్, నువ్వే ఆ ఇంట్లోంచి పారిపోయావు. నువ్వు చెప్పు, ఆడినా వద్దా? ఆడు నాన్న, నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. లైఫ్ లో ప్రతి చోట క్విట్ చేస్తే ఎలా బాబు? హౌ? నీతోనే మాట్లాడుతుంది. Say something. మనం అందరం మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోయాడు అనుకుంటున్నాం కదా, అది తప్పు. ఏం చేయమన్నా చేస్తాం సార్. 10 ఏళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతాం. ఎలాగైనా ఇండియన్ క్రికెట్ టీంలో ఆడతాం. Impeccable records in first-class matches. Highest batting average in the country, sir. Amazing talent. Fantastic. And wonderful technique. ఒక విషయం గుర్తుపెట్టుకో, సాయంత్రం ఏం జరిగినా ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. నా కెరియర్లో నేను చూసిన బెస్ట్ క్రికెటర్వి నువ్వే. You're chasing a useless dream. You're a loser all your life. నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్. అసలు మళ్ళీ ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా? ఇప్పుడు నువ్వేం చేయలేవు. You had your chance and it's over now. అయినా ఇప్పుడు అంత అర్జెంట్ గా డబ్బులు ఎందుకు నీకు? పిల్లలు ఆడించే వయసులో ఫిజికల్ గా కంపీట్ చేయలేదు. He's very 36 years old. మా నాన్న చనిపోతాడని తెలిసి నా ప్రయత్నించాడు. మీకు అరిథమియా అనే హార్ట్ కండిషన్. హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం అంటే ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు గుండె ఆగిపోయినప్పుడు. మా నాన్న సంకల్పం ఎంత గొప్పది కాకపోతే ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నేను అడిగింది నాకు వస్తుంది.